బాబాని ఎవరితోనా అంటే వాళ్ళు బాబా ముస్లిమాను, ఆయన సమాధిస్తుంది, ఎన్నో రోజులైంది, ఆయన చేసేదేంటి అని అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అసలు ఎందుకు తీసుకోవటం? దాన్ని ఏం తీసుకోవద్దు. తెలియకుండా ఎన్నో రకాల ఎన్నో మంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా తీసుకుంటుంటే ఎట్లమ్మా? మనకు అనుభవం అవుతుందా లేదా? మన అనుభవం మీద ఆధారపడి, మన అనుభవమే మనకు అతాకి. నువ్వు బాబాని ప్రార్థన చేస్తుంటే నీకు మనశ్శాంతిగా ఉందా, నిశ్చింతగా ఉందా, నీకు రక్షణ దొరుకుతుందా, బాబా నుంచి అనుభవాలు వస్తున్నాయా, అవి చూసుకో. వస్తుంటే బాబాని పట్టుకో, లేకపోతే విడిచేసి. అంటే మనకు వస్తున్నాయనే వేరే వాళ్ళకి చెప్పాలని ట్రై చేసాం అనుకోండి, చెప్పటం ట్రై చేయటం కాదు, మనకు వచ్చినారు 10 మందికి చెప్తాం. దానికి ప్రచారం కాదు, అది వాళ్ళని కన్విన్స్ చేయాలని కాదు, వీళ్ళందరినీ బాబా భక్తుల కింద మార్చడానికి కాదు. ఆ ప్రయత్నం మాత్రం ఇప్పుడు చేయొద్దు. సాయి తత్వ ప్రచారం, సాయి ప్రచారం మాత్రం ఇప్పుడు చేయకండి. బాబాకి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఈ సత్సంగాలంతా ఏమిటి అని అంటే, మనకు జరిగినటువంటి సంతోషాన్ని 10 మందితో పంచుకునేటువంటి మానవ సహజమైనటువంటి లక్షణం, సహజమైన గుణం. మనం పరీక్ష పాస్ అయ్యాము, 10 మందికి పాటిస్తాం. మన ఇంట్లో పెళ్ళి అయింది, 10 మందిని పిలిచి భోజనం పెడతాం. మన ఇంట్లో ఒక సంతోషకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది, 10 మందిని పిలుస్తాం. మనకు ఉన్న సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాం. అక్కడ దాకా ఎందుకు? మంచి సినిమా చూశారు, చూసేసి గుట్టుకుంటారు ఎవరైనా, 10 మందికి పోయి చెప్తారు, నువ్వు చూడాల్సిందా ఆ సినిమా ఏమైనా సరే, నువ్వు కావాలంటే టికెట్ ఇచ్చుకునిస్తా, నీకు పోయి చూడు, నాకు నొప్పుకొని కొనపదు ఉతుకుతా. మనకు పొందిన ఆనందం నా పక్కవాడికి కూడా పొందాలా. ఒక అద్భుతం జరిగింది, అద్భుతం చూసి గమనం ఉండగలరా? ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, ఆకాశంలో పెద్ద బ్లూ గోళం అలా వెళ్ళింది, అది ఆయన చూశాడు, చూసేసి గుట్టుకున్నాడు, ఏం బదలకుండా ఉండలేడు. చూడండి 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 అంట. దీంట్లో దానికి చేసే ప్రచారమా మనం, లేకపోతే ఆ సినిమాకి మీరు చేసే ప్రచారమా? మనకు కలిగినటువంటి సంతోషాన్ని సాటివాడితో పంచుకోవటం అనేటువంటి మానవ సహజమైనటువంటి గుణం. నీకు కష్టం వచ్చింది, నీకు తీరింది, పక్కన వాడికి కూడా రకం కష్టం వచ్చింది, వేరే నా కష్టం వచ్చింది, నాకు ఇలా తీరింది, నువ్వు కూడా ఇలా పోయి తీర్చుకో. నీకు ఒక జబ్బు వచ్చింది, పలానా డాక్టర్ దగ్గరికి పోతే నీకు నయమైంది, ఇంకొకటికి అదే రకమైన జబ్బు వచ్చింది, అరే ఆ డాక్టర్ దగ్గరికి పోయాను, నాకు నయమైంది, నువ్వు కూడా పో అని చెప్తావు. ఆ డాక్టర్ కమిషన్ ఏజెంట్ కాదు నువ్వు. అటువంటిది ఇది. మన అనుభవాన్ని మీద ఆధారపడండి. మనకు కలిగిన సంతోషాన్ని 10 మందితో పంచుకోండి. సంతోషం 10 మందితో పంచుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, తరగదు అది. మనం పాస్ అవటం ఒక ఎత్తు, పాస్ అయిన తర్వాత 10 మందిని పిలిచి పార్టీ ఇచ్చేటప్పుడు ఆ సంతోషం ఒక ఎత్తు. ఇవి సత్సంగాలు మనం చేయాల్సినటువంటిది. మనకు ఉండేదాన్ని 10 మందితో పంచుకోవటం అంతే తప్పితే బాబా పార్టీకి మెంబర్స్ని ఎన్లిస్ట్ చేయటం కాదు. వాడికి పక్కన వాడికి నువ్వు బాబా గురించి చెప్పావనంటే అది ప్రచారం కాదు, వాడిని బాబా భక్తుల కింద మార్చడం కాదు. ఎవరిని సాయి భక్తుల కింద మార్చలేరు. మా భక్తుని నేనే ఎన్నుకుంటానని బాబా చెప్పిన తర్వాత ఎవరిని మార్చగలరు? ఒకవేళ ఎవరన్నా మారితే బాబా చేతిలో నువ్వు ఒక మిషన్ అయ్యావంతే. బాబా నన్ను ఎన్నో మిషన్లతో నా దగ్గరికి తెప్పించుకుంటున్నాను అన్నాడు, నువ్వు ఒక మిషన్ అయ్యావంత. అంత మాత్రం చేస్తే నేనే మిషన్ అయినాను కనుక నేనే మిషన్ని అని మిషన్ కాస్త మిషన్ చేయబాకండి. నేను ఇక అంత సత్సంగాలు కండక్ట్ చేస్తామని, నా సత్సంగం వింటే ఇక జనం అంతా విపరీతంగా సాయి భక్తులు అయిపోతారు. ఎవరి సాయి భక్తుల కింద మార్చలేడు, మార్చకుండా ఆపలేడు.